కాలిపోయింది. నార్మల్ 8 మంత్రులు చెయ్యాలన్నారు. అన్నీ పైన డైరెక్ట్ చెయ్యాలి, ఇవన్నీ చేయాలి సార్. చెప్పారు కదా హెచ్ఓడి గారు అండి. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ అక్కడ ఎంతమంది ఉన్నారు దాని ప్రకారం చేయాలి, అంతేగాని ఈ ప్లాంట్కి ఎక్కువ ఆ ప్లాంట్ తక్కువ చేయలేము కదా. 15,000 కోట్లు, కోటి కాదు 2 కోట్లు కాదు, 15,000 కోట్లు ఖర్చు పెట్టి ప్లాంట్ని రివైవ్ చేశారు. కేంద్రం 9,000, సుమారుగా 12,000-13,000 కోట్ల వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 3-4,000 కోట్లు. ఎవరు డబ్బులు? ఇది కాదు నాది కాదు, అన్నిటి పూర్తి ప్రజలు డబ్బు. వాళ్ళు పన్నులు కడుతుంటే నేను తీసుకొచ్చి డబ్బు పెట్టినాను కదా. డబ్బులే ప్లాంట్ కూడా ఆదాయం రావాలి కదా. మేము కూడా 1,20,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం సార్. మనం తిరిగిస్తున్నారు సార్. మీరు అట్లా అంటే ఒక నిమిషం, మీరు అట్లా అంటే మనం ప్లాంటే కాదు. ఎందుకంటే మీరు ఎంత పన్ను కట్టినా ప్లాంట్ నడిపించలేదు సార్. మీరు ఓపెన్గా చెప్తాను, 15,000 కోట్ల పన్ను మీరు కట్టట్లేదు. అందరూ క్లారిటీ ప్రజలు, మీరు కాదు నేను కాదు, భారతదేశంలో ప్రజలు పన్ను కడుతున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పన్ను కడుతున్నారు. విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు నినాదంతో మనం కాపాడుకున్నాం. అయితే భారతదేశం ఏ ప్లాంట్ లేదు తెలుసు, లేదు విషయం. ఇన్ని ప్లాంట్లు వేరే రకంగా వెళ్ళిపోయినాయి, ఈ మంది కాపాడుతున్నాము. మొత్తం వివరాలు చేస్తాం, కమిటీ వస్తుంది, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. కమిటీ భిన్నంగా తీసుకుంటే కూడా కమిటీలో ఇన్వాల్వ్ చేయండి సార్. కమిటీలో ఇన్వాల్వ్ చేయండి. మా తరఫు నుంచి రిప్రజెంటేషన్ లేకుండా మా తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఏ విధంగా చెప్పుకోవాలి సార్? వినాలి వినాలి. కమిటీ కలవచ్చు, వాళ్ళు వస్తారు, కలవచ్చు, మొత్తం వాస్తవం తెలుసుకుంటారు, టైం ఇస్తారు. కానీ కమిటీలో మిమ్మల్ని పెడతామని కరెక్ట్ కదా. వినండి సార్, మీరు వినాలి. చెప్తుంటే మీకు కావాలని కూడా చేస్తాను. ఒక మాట అన్న, మీరు ఆర్గ్యూ చేయాలంటే ఒక్క నిమిషం వినండి ప్లీజ్. మీరు ఆర్గ్యూ చేయాలంటే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్లాంట్ ఇక్కడ వస్తుంది స్వామి. అరే వినండి స్వామి.